హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. మీరు జాగ్రత్తగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఇది మీకోసం చేస్తున్న వీడియో, తప్పకుండా ఎవరు మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే. మీరు 6 గ్యారంటీ పథకాల్లో అప్లై చేసిన వాటిల్లో కంపల్సరీగా చేయించుకోవాల్సిన ప్రాసెస్ ఇంకొకటి ఉందండి. అదేంటి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు. అంటే ఇది ఎందుకు చేయించుకోమంటున్నాను, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇది మహాలక్ష్మి పథకం 2500 మీ బ్యాంక్ అకౌంట్లో పడాలన్నా, మీకు చేయూత కొత్త పెన్షన్స్ రావాలన్నా, ఇంకా రైతు భరోసా డబ్బులు, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే మాత్రం కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయించుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇది ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి, ఆధార్తో బేస్ అయి ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడా కూడా అడగలేదు, ఏ ఫామ్లో కూడా. కంపల్సరీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఆధార్ లింక్డ్ పేమెంట్లు కాబట్టి కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా చూపించుకోండి. లింక్ లేకపోతే కంపల్సరీగా లింక్ చేయించుకోండి. మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్తో బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే చేయించుకోండి. ఇది మీకోసమే చెప్తున్నాను. ఈ 4 స్కీములకు సంబంధించిన పేమెంట్లు మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లకే వస్తాయి కాబట్టి, మీరైతే ఆధార్ బేస్ మీద వచ్చే పేమెంట్లు కాబట్టి మీకు ఆధార్ నెంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి బ్యాంకీకి. అలా లింక్ లేదంటే మాత్రం కష్టమవుతుందండి. మీరే ఆలోచించుకోండి. మీరైతే లింకప్ చేయించుకోండి. మీ అకౌంట్ దేనికైతే ఉందో, ఏ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో దానికి లింకప్ అయితే చేయించుకోండి. ప్లస్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు ఏమి వేసినా కానీ అమౌంట్లు కంపల్సరీగా మీకు మెసేజ్ రావాలంటే మాత్రం ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి మీ అకౌంట్కి. ఈ ప్రొసీజర్లన్నీ కూడా గవర్నమెంట్ వారు ప్రతీది గుచ్చి చెప్పరు కదండి. ఇలాగ సోషల్ మీడియా ద్వారా కొన్ని అవేర్నెస్ వల్లనే తెలుస్తాయండి. కంపల్సరీగా మేమైతే మీకు చెప్తున్నాము, ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్కి లింకప్ అయి ఉండాలి. ఎందుకంటే మీకే మరీ చెప్తున్నాను, ఇది ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో దానికి మాత్రమే పేమెంట్లు పడతాయి. మీ బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీగా మీ ఫోన్ నెంబరు ప్లస్ ఆధార్ నెంబరు యాడ్ చేయించుకొని ఉండాలండి కంపల్సరీగా. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.